ఒకప్పుడు సంతానం కలగని దంపతులు విధిరాత అంటూ బాధపడే రోజులు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చిన కృత్రిమ గర్భధారణ విధానం ఎందరో దంపతులకు వరంగా మారింది. ఆ కోవలోనే కరీంనగర్ జిల్లాలోని సంతాన సాఫల్య కేంద్రం పిల్లలు పుట్టరు అని నిరాశలో కూరుకుపోయిన స్త్రీలకు మాతృత్వపు మాధుర్యాన్ని అందిస్తోంది. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనే అత్యాధునిక వైద్య విధానాన్ని అవలంబిస్తూ కరీంనగర్లోని డాక్టర్ పద్మజ సంతాన సౌఫల్య కేంద్రం ఎందరో మహిళలకు సంతాన భాగ్యాన్ని కలిగిస్తోంది. అప్పటి వరకు పిల్లలు లేరని దిగులు చెందిన దంపతులకు పండంటి బుజ్జాయిలనిస్తోంది. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో పద్మజ సంతాన సౌఫల్య కేంద్రం సాధిస్తున్న విజయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సంతానలేమితో వచ్చిన వారందరికీ మాతృత్వ వరాన్ని కల్పిస్తున్నారు అక్కడి వైద్యులు. విదేశాలు, మెట్రో నగరాల్లోని ఆసుపత్రులకు ధీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. పద్మజ సంతాన సౌఫల్య కేంద్రంలో ఇటీవల అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒకే వారంలో జరిగిన 8 కాన్పుల్లో ఏకంగా 20 మంది పిల్లలు జన్మించారు. 4 తల్లులకు 3 చొప్పున మరో 4కి కవల పిల్లలు పుట్టారని వైద్యులు వెల్లడించారు. ఈ వారంలో ఒక ఐవీఎఫ్ బ్యాచ్ నుంచి 4కి ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీలు, అది కాకుండా 4కి ట్విన్స్, మొత్తం 12 పిల్లలు ట్రిప్లెట్ ద్వారా, 4కి ట్విన్స్ 8 పిల్లలు ఒకటే గ్రూప్ లో చేసిన వాళ్ళు. మొన్న జనవరి డిసెంబర్ బ్యాచ్ లో చేసిన వాళ్ళకి ఒకటేసారి మల్టిపుల్ ప్రెగ్నెన్సీలు రావడం అనేది ఇది చాలా అరుదు. ఇట్లా ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీలు 4 ఒకటే రోజు పుట్టడం అనేది చాలా అరుదైన విషయం. ఇందులో ఒకరు సరగేట్ బేబీ ట్విన్స్ ప్రెగ్నెన్సీ యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ సరగేసీ చేసుకోవడం ద్వారా కూడా పాప బాబు జన్మించారు. సో సక్సెస్ రేట్ అనేది చాలా పెరిగింది. ఈ బ్యాచ్ లో మొన్న చేసిన వాళ్ళల్లో 13 సింగిల్ ప్రెగ్నెన్సీలు, ఈ 4కి ట్విన్స్, 4కి ట్రిప్లెట్స్. ఈ రోజుల్లో పిల్లలు కలగని దంపతులు బాధపడాల్సిన అవసరం లేదని, ఆధునిక చికిత్సలతో పాటు అద్దె గర్భం ద్వారానూ సంతాన ప్రాప్తి పొందవచ్చని డాక్టర్ పద్మజ భరోసా ఇస్తున్నారు. వివాహమైన 4 ఏళ్లలో పిల్లలు కలగని దంపతుల్లో సంతానలేమి సమస్యలు ఉన్నట్లుగా భావించాలని డాక్టర్ పద్మజ తెలిపారు.